మనకి ఏఐ అనేది పోస్టులు అనేవి ఇమేజెస్ ఇస్తుంది కాబట్టి సో అందులో ఏంటిదంటే స్పెల్లింగ్ అనేది మిస్టేక్ ఉంటుంది కాబట్టి మీరు ఆ స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చేయాలి. వర్క్ అనేది ఇదేనండి. ఏఐ అనేది కొన్నిసార్లు ఎలా ఉంటుంది అన్నీ అయితే మనకి మిస్టేక్స్ వస్తూ ఉంటాయి కాబట్టి సో అవి అయితే మనం చెక్ చేసి అవన్నీ కరెక్ట్ చేయాలన్నమాట. సో వర్క్ పొజిషన్ అయితే ఇదేనండి. మహిళలకైతే మంచి అవకాశం అనుకోవచ్చు. ఈ వర్క్ అనేది చాలా సింపుల్, అంత హార్డ్ కూడా అనిపించదు ఈ వర్క్ అనేది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్నోడేటాలో ఇంట్లో కూర్చొని అయితే మీరు స్పెల్లింగ్స్ అనేవి కరెక్ట్ చేస్తూ అండ్ నా వర్క్ అయితే చేసుకోవచ్చు. మహిళలకు అయితే మంచి అవకాశం అనమాట. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇది వచ్చేసి మనకి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇన్నోడేటాలో వచ్చేసి ఇంటి నుండి పని చేయండి, మహిళలకు మంచి అవకాశం అనే విషయం గురించి అయితే మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అండ్ ఇందులో వర్క్ ఏంటిది, సో ఇవన్నీ అయితే మనం తెలుసుకుందాము. మొదటిగా ఏంటిదంటే ఇందులో వచ్చేసి మనకి ఇన్నోడేటా అనేది ఒక కంపెనీ అండి. సో ఇది ఏంటిదంటే ఇందులో మీరు డేటా ఇంజనీరింగ్ ఏఐ కంపెనీ అనమాట ఇది. సో ఇందులో మీరు వాళ్ళు ఏదైనా సరే మనకి ఒక ఇమేజెస్ ఏఐ కాబట్టి మనకి ఇమేజెస్ ఇస్తుంది కాబట్టి అందులో ఏంటంటే మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే టెస్ట్ మిస్టేక్స్ ఉంటుంది కదా, సో అవన్నీ అనేది మనం కరెక్షన్ చేయాలన్నమాట. సో వర్క్ అనేది ఇదేనండి. ఇందులో అయితే మహిళలు అయితే ఇంట్లో కూర్చొని మీరు నెలకు 20,000 అయితే సంపాదించుకోవచ్చు, వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ లింక్ వచ్చేసి నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో అయితే. సో మీరు ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ కంపెనీలో అయితే. ఇంకొక విషయం ఏంటిదంటే ఇందులో వర్క్ చేయడానికైతే మీరు ఎటువంటి జాయినింగ్ ఫీజు అయితే ఉండదు. బట్ మీకు ఏదైనా జాయినింగ్ ఫీజు అలా డిమాండ్ చేశారనుకోండి, వాళ్ళకైతే ఇంకా స్కిప్ చేయండి అండ్ అవాయిడ్ చేయండి. ఏంటంటే ఎక్కడ జాయినింగ్ ఫీజు ఉండదు కాబట్టి ఎవరిని ఎక్కడ ఏం అమౌంట్ అనేది పే చేయకండి. ఇంకా మనం ఇందులో వర్క్ విషయానికి వచ్చేసరికి మనకు వచ్చేసి ఇక్కడ ఏఐ ఇచ్చిన సమాధానాలు మీరు వచ్చేసి ఇక్కడ సరైనదో కాదో అనేది ఒక్కసారి అయితే మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ డేటా ట్యాగ్ చేయడం ఉంటుంది. తప్పులు ఉంటే ఏదైనా సరే మీరు సరి చేయడనమాట. అందులో ఏదో చెప్పాను కదా, ఇమేజెస్ ఏదైనా ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ ఇస్తుంది కాబట్టి అవన్నీ చూసి మీరు సరి చేయాలన్నమాట. సో ఇదేనండి వర్క్ అనేది. ఏఐ ట్రైనింగ్ కోసం డేటా సెట్లను తయారు చేయాలన్నమాట. సో ఇందులో వర్క్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏదైనా ఫోటోలో వాళ్ళు కుక్క అని ఇచ్చారు అనుకోండి, సో అక్కడ మీకేంది దానికి ఇంగ్లీష్లో ఏమంటారు, డాగ్ అని అంటారు. సో అలా మీరు ట్యాగ్ చేయాలన్నమాట. ఇది తప్పుగా ఏవైనా స్పెల్లింగ్స్ ఉన్నా కూడా సరే ఆ తప్పు ఉన్న స్పెల్లింగ్స్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా ఉంటుంది. ఏదైనా ఒక జంతువు గురించి కానీ ఒక యానిమల్ గురించి ఏదైనా సరే తీసుకొని మీరు ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను, అలా ఉంటుంది అనమాట. మీరు అవన్నీ అయితే కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. కాకపోతే ఏంటంటే మీకైతే ఇంగ్లీష్ అనేది చాలా క్లియర్గా అనేది ఉండాలండి. ఇంగ్లీష్ అనేది మీకు ఒకవేళ రాకపోతే మీరు ఇలా ఏదైనా సరే మీరు హెల్ప్ అయితే తీసుకోవచ్చు, జెమినీ హెల్ప్ అలా మీరు ఏదైనా హెల్ప్ అయితే తీసుకోవచ్చు. బట్ ఏంటిదంటే ఇంగ్లీష్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి మీరు ఏదైనా, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చేది ఒక తెలుగులో ఇస్తారు, మీరు ఇంగ్లీష్లోనో టైప్ చేయాలి, ఇంగ్లీష్లో ఇస్తే మీరు తెలుగులో టైప్ చేయాలి. ఇట్లా ఈ రెండు మీకు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మీరు చూసుకొని వర్క్ అనేది చేయాలన్నమాట. చాలా మీరు మైండ్ ఫ్రీ పెట్టుకొని మీరు వర్క్ అనేది చేసుకోవాలి. మీరు నెలకు 20,000 దాకా మీరు ఇందులో అయితే శాలరీ అయితే మీకు వస్తుంది, వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్రీలాన్స్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఫ్రీలాన్స్గా కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు ఇందులో మీరు, అంటే శాలరీ బేస్ కాకుండా అలా కూడా చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కాకుండా ఫ్రెషర్స్కి కూడా జాబ్ అయితే వస్తుంది ఇందులో అయితే. ఫ్రెషర్స్ కూడా అయితే మీరు ట్రై చేయండి. మీ రిజ్యూమ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. కొంతమందికి అయితే రాలేదు అని అంటున్నారు, బట్ మీ రిజ్యూమ్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా మీరు సరిగా పెట్టకపోయినా సరే మీరు జాబ్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో మీ రిజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు 10th పాస్ అయ్యి ఉండాలి, 12th పాస్ అయ్యి ఉంటే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది ఇందులో అయితే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.